అడల్ట్ కాంటెంట్ ఇంకా నూడిటీ నాకు ఇష్టమే, కానీ హాయ్ గాయ్స్, లవ్ మోలీ సినిమా చూస్తాను భయ్యా. ఫైనలీ ఇంట్రడ్యూసింగ్ నవదీప్ 2.0 అని సినిమా స్టార్టింగ్లో పడుతుంది భయ్యా. మరి ఈ మూవీ గ్రేట్ స్టార్ట్ టు నవదీప్ 2.0నా అంటే కాదనే చెప్పాలి. లుక్స్ అండ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా నవదీప్ సూపర్ ఉన్నాడు భయ్యా. బట్ లవ్ మోలీ అని చెప్పి మంచి టైటిల్ పెట్టుకొని ఒక మీడియోకర్ ఫిల్మ్ తీశారు భయ్యా. నేను ఒక ఇంటెన్స్, రియలిస్టిక్ ఇంకా సెల్ఫ్ డిస్కవరీ మూవీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను భయ్యా. బట్ టు మై డిసప్పాయింట్మెంట్ అంత ఇంటెన్స్గా లేదు సినిమా. రియలిస్టిక్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి పోతే ఫ్యాంటసీ సినిమాలాగా మారుతుంది సినిమా. ఆ ఫ్యాంటసీ యాంగిల్ ఏంటో తెలియాలంటే మీరు మూవీ చూడాలి. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి భయ్య ఆ సినిమాలో. నవదీప్ బాగా పర్ఫామ్ చేశారు. ఒక 4-5 డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు ఈ సినిమాలో. హీరోయిన్ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది భయ్య. ఆమెకు కూడా ఒక 4-5 లుక్లు ఉంటాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత గ్రేట్గా లేవు భయ్య, బారింగ్ వన్ సాంగ్. డైలాగ్స్ ఒక 2-3 బాగున్నాయి. డైరెక్టర్ రైటర్లో ఒక పూరి జగన్నాథ్ ఇంకా ఉపేంద్ర మిక్స్ కనిపించింది నాకు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది భయ్య. ఒకడు అడుగుతాడు ఎలా ఉన్నావని, ఏమో తెలీదు అని చెప్పి మౌలి రెస్పాండ్ అవుతాడు. మీరు చూస్తే పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇలాంటి డైలాగులు ఉంటాయి. స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్లు ఇవ్వరు క్యారెక్టర్స్. సినిమాటోగ్రఫీ పరంగా చూస్తే డీసెంట్గా ఉంది భయ్య. ఆ లొకేషన్స్ని బాగా చూపించారు. ఈ సినిమా అంతా చీరాపుంజిలో షూట్ చేశారు, వెటెస్ట్ ప్లేస్ ఆన్ ద ప్లానెట్. సినిమా మొత్తం అక్కడే తీశారు కాబట్టి చాలా వైడ్ షాట్స్ ఉంటాయి భయ్య. అందుకే మనం ఆ లొకేషన్కి వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాలో టూ మచ్ అడల్ట్ కాంటెంట్ ఉంటుంది భయ్య. నూడిటీ కూడా ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఇంకా నూడిటీ నాకు ఇష్టమే, కానీ దానికి ఒక పర్పస్ ఉండాలి అండ్ సరిగ్గా తీయాలి కూడా, లేకపోతే నరాలకి జువ్వు మనదు. లవ్ మోలీ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది భయ్య. ఆన్ పేపర్ మంచి ఐడియానే, కానీ ఎగ్జిక్యూషన్ లెవెల్లోనే ఫెయిల్ అయింది. ఈ సినిమా డ్యూరేషన్ కూడా ఎక్కువే భయ్య. అప్రాక్సిమేట్లీ 2 hours 30 minutes ఉంది. అర్జున్ రెడ్డి, యానిమల్ ఈ సినిమాలో ఛాయలు అస్సలు కనిపించవు. ఈ సినిమాలో లవ్లో ఉన్న కపుల్స్ ఎవరైతే ఉంటారో ఈ సినిమాకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చు భయ్య. సరే, ఫైనల్లీ ఈ సినిమాలో నాకు నచ్చిన పోర్షన్స్ ఏంటంటే, ఒక సాంగ్, నో స్మోకింగ్ యాడ్ దగ్గర వచ్చే వాయిస్, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, తాగకంట్రా యాడ్ లేక వస్తున్నాం అని చెప్పి వస్తుంది. అండ్ చీరాపుంజిని చూపించిన విధానం. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.35 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేంటి టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.